వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రము ఫ్లిప్కార్ట్ పాలించడం. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళది సాసా లేలే అంటే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనుకోవచ్చు. ఎప్పుడైతే స్పెషల్ సాసా లేలే సేల్ ఎప్పుడంటే మాత్రమే 9th మే రోజున సేల్ అయితే స్టార్ట్ అయితే డబుల్ ద డిస్కౌంట్ అంటారు. సో నేను ఛాన్సార్లు కూడా చెప్పినా కదా కొంచెం స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయినా కదా. సో ఈ సేల్ జర తక్కువ అనిపిస్తే ఇట్లా ఆ స్మార్ట్ ఫోన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఢిల్లీ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఢిల్లీ నుంచి కొత్త ల్యాప్టాప్స్ అయితే వచ్చినాయి అనుకోవచ్చు. ఇది సింపుల్ చెప్పుకోవాలంటే మాత్రమే మంచి ఫీచర్స్తో పాటు కూడా వచ్చింది. సో మెయిన్ ప్రైస్ అని చెప్తాను. సో ఢిల్లీలో డెల్ ఎక్స్పీఎస్ 14 అండ్ డెల్ ఎక్స్పీఎస్ 16 రెండు ల్యాప్టాప్స్ వచ్చినాయి. డెల్ ఎక్స్పీఎస్ 14 వచ్చేసరికి అయితేనేమో 2,06,000 రూపాయల ల్యాప్టాప్ ఉంది. డెల్ ఎక్స్పీఎస్ 16 వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ 2,78,550 రూపాయలు అన్నమాట. సో ఒకటి 2 లక్షలు ఉంది, ఒకటేమో దగ్గర 3 లక్షలు అనుకోవచ్చు, 2,80,000 ఉంది అనుకోవచ్చు ఇక్కడ. సో హై అండ్ ప్రీమియం లెవెల్ అనమాట. 32 GB ర్యామ్ వస్తుంది, 1 TB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది ఎక్స్పీఎస్ 14. అండ్ ఎక్స్పీఎస్ 16 వచ్చేసరికి అయితే మీరు ఇది కూడా 32 GB ర్యామ్ 1 TB SSDతో పాటు వస్తుంది. ఇక్కడ ఏంటంటే మాత్రం డిస్ప్లే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రాసెసర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. హెచ్సి ప్రాసెసర్ వస్తుంది కాబట్టి కొంచెం ప్రీమియం కేటగిరీ ల్యాప్టాప్ అయితే అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. పోకో వల్ల పోకో C81 Pro స్మార్ట్ ఫోన్ అయితే కొన్ని సెలెక్టెడ్ మార్కెట్స్ అయితే లాంచ్ అయిపోయింది. ఇక్కడ స్పెసిఫికేషన్ ప్రకారం చూస్తే 6 mAh బ్యాటరీ, యూనిఎస్ఎస్ఆర్ T7050 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 6.9 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఇంటర్నేషనల్గా అయితే పెద్దగా ఏం లేదు. కొన్ని చోట్ల చూసుకుంటే $99 అని ఉంది. $19 ఇండియన్ కరెన్సీలో చెక్ చేసుకుంటే మాత్రం 9,300 అనేసి అయితే అంటారు. సో మోస్ట్లీ నా రఫ్ ఎస్టిమేషన్స్ ఏంటంటే మాత్రమే 900 ఉండకపోవచ్చు, 11,000 కానీ 12,000 కానీ ఉండే అవకాశం అయితే ఉంది. 4GB అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్ అన్నమాట. నెక్స్ట్ వస్తే క్వాల్కామ్ వాళ్ళ నుంచి అన్నమాట. సో క్వాల్కామ్ వాళ్ళు అయితే స్నాప్డ్రాగన్ సంబంధించిన ఈవెంట్ ఏదైతుందో May 7th పెట్టబోతున్నారు అన్నమాట. వాళ్ళ ప్రాసెసర్ల గురించి అనౌన్స్మెంట్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ ఏవైతున్నాయో May 7th ఈవెంట్ రోజున అప్డేట్ చేస్తారు. సో ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే హెచ్ఎండి వాళ్ళ నుంచి అన్నమాట. సో హెచ్ఎండి వాళ్ళు అయితే మనకు తెలిసిందే నోకి వాళ్ళ బ్రాండింగ్తో స్మార్ట్ ఫోన్ తీసుకొస్తారు కదా. సో వీళ్ళ సపరేట్ కూడా బ్రాండింగ్ ఉంది. సో వీళ్ళు హెచ్ఎండి వైవ్ 2 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన టీజర్స్ అయితే చేస్తారు అన్నమాట. సో అంచనాల ప్రకారం కూడా చూసుకుంటే ఇది వైబ్కి సక్సెసర్ లాగా వైబ్ 2 తీసుకొస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే నెల మేల లాంచ్ అవబోతుంది అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించి న్యూస్ కూడా మాత్రం 7-zip సాఫ్ట్వేర్ నుంచి. సో 7-zip సాఫ్ట్వేర్ కొత్త అప్డేట్ వచ్చింది, 26.01 అప్డేట్ అయితే వచ్చింది. సో ఒకవేళ ఇట్లా 7-zip సాఫ్ట్వేర్ యూజ్ చేసే ఇట్లా ఈ అప్డేట్ అయితే చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ చూసుకుంటే Godot ఇంజన్ గురించి అన్నమాట. సో Godot ఏంటంటే గేమింగ్ ఇంజన్ అనమాట. దీంట్లో గేమ్స్ తయారు చేసుకోవచ్చు మీరు. దీంట్లో 4.7 బీటా వర్షన్ అయితే వచ్చిందనమాట. సో ఇది స్పెసిఫిక్గా మెయింటైన్ చేస్తే బీటా 1 అని. సో మీకు బీటా 3 బీటా 4 దాకా కూడా పోవచ్చు. తర్వాత రిలీజ్ క్యాండిడేట్ వర్షన్ వస్తుంది, దాని తర్వాత ఫైనల్ రిలీజ్ వస్తుంది అనమాట. సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే, కానీ టెస్టింగ్ చేసుకున్న వాళ్ళకి యూజ్ అనమాట. దీంట్లో HDR సపోర్ట్ తీసుకొచ్చారు, 3D ఎడిటర్ అప్గ్రేడ్తో పాటు తీసుకొచ్చారు అనమాట. ఒకవేళ గేమింగ్ తయారు చేసే వాళ్ళు టెస్టింగ్ చేసుకుని ఎందుకంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ గేమ్ ఇంజన్ అనమాట ఇది. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో ఇంటెల్ వాళ్ళది వైల్డ్ క్యాట్ లే ప్రాసెసర్ ఏదైతే ఉందో మ్యాక్ వాళ్ళది A19 ఉంది కదా చిప్, మ్యాక్బుక్ నియోలా. ఆ చిప్కి మల్టీ స్కోర్స్లో బీటా దేశం కానీ సింగిల్ స్కోర్స్లో మాత్రం ఓడిపోయింది అనుకోవచ్చు. మల్టీ స్కోర్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే తీసుకొచ్చింది అనుకోవచ్చు. సింగిల్ స్కోర్స్లో మాత్రం పెద్దగా స్కోర్ అయితే తీసుకురాలేదన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్ వాళ్ళు స్టీమ్ కంట్రోలర్ని అయితే లాంచ్ చేసేసారు అనుకోవచ్చు. ఇక్కడ చాలామంది యూట్యూబర్స్ దానికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చారు. సో ఇక్కడ $99 సింపుల్ చెప్పుకోవాలి $100 అనుకోవచ్చు. వీళ్ళైతే 99 ₹1 తక్కువ $100. మనకి సింపుల్ చెప్పుకోవాలంటే 9,000 అనుకోవచ్చు. సో కంట్రోలర్ బాగానే ఉంది, యూస్ఫుల్ అంటే మాత్రమే కొంచెం అలవాటు పడాల్సి వస్తుంది. డిఫరెంట్గా ఉంది కంట్రోలర్, టచ్ ప్యాడ్స్తో పాటు కూడా వస్తుంది. సో చూడండి ఒకసారి ఆన్లైన్లో దొరికిపోతే పిక్చర్స్, వాళ్ళ రివ్యూస్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో Battlefield 3 గేమ్ ఏదైతే ఉందో మంచి డిస్కౌంట్ మీద వస్తుంది అన్నమాట. సో డిస్కౌంట్ ఏదో ₹124 డిస్కౌంట్ మీద వస్తుంది. కొంచెం పాత గేమ్ అయిపోయి, కొత్త గేమ్ అంటలేను కానీ పాత గేమే, ఈజీగా ఆడుకోవచ్చు అన్నమాట. 20GB స్టోరేజ్, డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఏదైనా సరే సరిపోతే, 2GB ర్యామ్ 512GB VRAM ఉన్నా సరే సరిపోతాడు. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటే Battlefield 3 ట్రై అయితే చేయండి. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చింది, యూస్ఫుల్ అయిందంటే గిట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వేళ కలుసుకుందాం.